జగన్ రెడ్డి కట్టుకథల కనికట్టు, నిజాలు సైతం నివ్వెరపోయేలా అబద్ధాల గోడలు కట్టడం జగన్ రెడ్డికి అవకాశవాదంతో పెట్టిన విద్య. తన అసహజ అసమర్థ పాలనా విధానానికి మూల్యం చెల్లించుకున్న తర్వాత కూడా పచ్చి అబద్ధాలను ప్రచారంలోకి తెచ్చి కూటమి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్న జగన్ను రాష్ట్ర జనం ఏవగిస్తున్నారు. పాలనా విధానం మీదే కాదు, ప్రభుత్వంలోని విభాగాలపైన ఏమాత్రం పట్టులేని జగన్ కూటమిపై విషం కక్కడం అతని చేతగానితనాన్ని బయట పెట్టుకోవడమే. జగన్ చెప్పిందంతా నిజమని నమ్మడానికి రాష్ట్ర ప్రజానీకం అంత అమాయకులు కాదు. 5 ఏళ్ల జగన్ పాలన అనుభవంలోకి వచ్చిన తర్వాత జగన్ను ఎంత ఏవగించారో సార్వత్రిక ఎన్నికల్లో 11 స్థానాలకు పరిమితమైన వైసీపీ ఇకనైనా గ్రహించాలి. లేదంటే జగన్ను అతని పరివారాన్ని గంగలోకి విసిరేసి వైసీపీ ఆనవాళ్లు లేకుండా ఏపీ చరిత్ర నుంచే చెరిపేయడం పెద్ద కష్టం కాదు. కాకపోతే ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నట్టు జగన్ తప్పుడు మార్గాల్లో తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ తన గోరి తనే కట్టుకుంటున్నాడని చెప్పడానికి సందేహించక్కర్లేదు. అబద్ధానికి ప్యాంటు చొక్కా వేస్తే అది జగన్ రెడ్డి. అబద్ధాల పునాదులపైనే పార్టీని నిర్మించిన జగన్ ఎల్లకాలం తను చెప్పే అబద్ధాలు జనం నమ్ముతారన్న భ్రమంలో ఉన్నట్లున్నాడు. 5 ఏళ్ల పాటు అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డులా చెప్పిన అబద్ధాలనే జగన్ చెప్పడాన్ని గ్రహించిన జనం 11 సీట్లు ఇచ్చి వైసీపీని మూలన కూర్చోబెట్టారు. ఇప్పుడు మరోమారు అబద్ధాలతో మైకుల ముందుకు వచ్చాడు జగన్ రెడ్డి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని 8 లక్షల కోట్ల రూపాయల రాష్ట్ర సంపద దోచుకున్న జగన్ రెడ్డి ఇప్పుడు తన అరాచకాలు బయట పడడంతో వాటిని కప్పిపుచ్చుకునేందుకు కూటమి ప్రభుత్వానికి తన తప్పులను అంటగడుతూ విషం చిమ్ముతున్నాడు. చంద్రబాబు వచ్చిన 7 నెలల్లోనే తెచ్చిన తేనున్న అప్పులు 1,54,000 కోట్లని జగన్ ప్రచారం చేస్తున్నాడు. బడ్జెట్ అప్పులే 80,827 కోట్లు, అమరావతి పేరుతో 52,000 కోట్లు, మార్క్ఫెడ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా 8,000 కోట్లని నోటికొచ్చిన లెక్కలు చెబుతూ పచ్చి అబద్ధాలను ప్రచారంలోకి తెస్తున్నాడు జగన్ రెడ్డి. ఈ సొమ్మంతా ఎవరి జేబుల్లోకి వెళ్ళిందోనని రాగాలు తీస్తున్నాడు. ఈ అప్పుల్లో 20,000 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ మే నెలలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులే. మరి వివిధ శాఖల్లో జగన్ రెడ్డి పెట్టిన బకాయిలు ఎవరు తీర్చాలి? గతంలో ఏ ప్రభుత్వం పెట్టని విధంగా 1,40,000 కోట్ల బకాయిలను జగన్ ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది. కేంద్ర ఆర్థిక సంఘం నిధులను జగన్ సర్కార్ ముందుగానే తినేసింది. జగన్ రెడ్డి దోపిడీతో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ దివాళా తీసింది. జగన్ రెడ్డి పాపం కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకు శాపంగా మారింది. ఇన్ని ఇబ్బందులున్నప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక 7 నెలల్లో గత ప్రభుత్వం బకాయిలు అన్నీ చెల్లించింది. రైతులకు ధాన్యం బకాయిలు 1,674 కోట్లు, ఆరోగ్యశ్రీకి 1,800 కోట్లు, ఉద్యోగులకు జీపీఎఫ్ పెండింగ్ బిల్లులు 519 కోట్లు, పోలీసులకు సరెండర్ లీవ్ బకాయిలు 214 కోట్లు, సిపిఎస్కు సంబంధించిన బకాయిలు 300 కోట్లు, టీడీఎస్ కింద పెండింగ్ బిల్లులు 265 కోట్లు, విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు 788 కోట్లు. ఇలా వివిధ రంగాలలో 22,000 కోట్లు గత ప్రభుత్వ బకాయిలను కూటమి ప్రభుత్వం చెల్లించింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం 21,000 కోట్లు ఖర్చు చేశారు. అదీగాక జగన్ రెడ్డి చేసిన అప్పులకు అసలు వడ్డీ కలిపి ఏడాదికి 71,000 కోట్లు చెల్లింపులు చేయాల్సిన భారం కూటమి ప్రభుత్వంపై పడింది. అంటే ఈ 8 నెలలకు జగన్ చేసిన అప్పుకి 45,000 కోట్ల భారం కూటమి ప్రభుత్వంపై పడింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన కేవలం 5 నెలల్లోనే 12,367 కోట్ల జగన్ ప్రభుత్వ అప్పులను క్లియర్ చేసింది. ఇది కూటమి ప్రభుత్వంపై నమ్మకాన్ని కల్పించడంతో పాటుగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పుంజుకుందనడానికి నిదర్శనం. గత జగన్ ప్రభుత్వం మొదటి 7 నెలల్లో పెన్షన్లు 250 పెంచడం తప్ప ఆర్భాటంగా ప్రకటించిన నవరత్న హామీలు ఏ ఒక్కటి అమలు చేయలేదు. చంద్రబాబు ప్రభుత్వం పెన్షన్ ఒకేసారి 1,000 రూపాయలు పెంచి 4,000 మొత్తంగా ప్రతి నెల 1ని ఇళ్ల వద్దకు వెళ్ళి మరీ ఇస్తోంది. ఏడాదికి 33,000 కోట్లు, 5 ఏళ్లలో 1,60,000 కోట్లు పెన్షన్లకు ఖర్చు చేయనుంది. ఇది దేశంలోనే ఒక రికార్డ్. 263 అన్నా క్యాంటీన్లను ప్రారంభించి పేదల ఆకలి తీర్చుతోంది. దీపం 2 కింద 90 లక్షలకు పైగా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తోంది. రాబోయే ఉగాదికి మహిళలకు ఉచిత బస్సు పథకం, మే నెల నాటికి తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాలను అమల్లోకి తీసుకురానుంది.
పౌర సరఫరాల శాఖ మార్క్ఫెడ్ నుంచి 8,000 కోట్ల రుణమని ప్రచారం చేస్తున్నాడు జగన్. ఇందులో జగన్ పెట్టి వెళ్లిన ధాన్యం బకాయిలు 1,674 కోట్లు కూటమి ప్రభుత్వం తీర్చింది. ఇక ఈ సీజన్లో రాష్ట్రంలో 5,08,260 మంది రైతుల నుంచి 31,93,769 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 7,354.37 కోట్లు రైతుల ఖాతాల్లో 24 గంటల్లోనే జమ చేసింది కూటమి ప్రభుత్వం. మార్క్ఫెడ్ రుణాలను దారి మళ్లించి తాడేపల్లి ప్యాలెస్ ఖజానా నింపుకున్న దుర్మార్గుడు జగన్ రెడ్డి. 6 కాలం కష్టపడి పంట పండించిన రైతుల ధాన్యం సొమ్ముల్ని 3 నెలలకు కూడా జమ చేయకపోగా చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరమే. అమరావతి పేరుతో 52,000 కోట్లు అప్పని ప్రచారం చేస్తున్నాడు. ప్రపంచ బ్యాంకు ఇస్తున్న అప్పు 15,000 కోట్లతో రాష్ట్రానికి సంబంధమే లేదు. అది కేంద్రం తీరుస్తుంది. అసలు ఈ అప్పు రాష్ట్ర ప్రభుత్వ అప్పుగా జగన్ రెడ్డి లాంటి సైకో తప్ప ఎవరూ చెప్పలేరు. అమరావతికి అడ్కో ఇచ్చే రుణం 11,000 కోట్లు కూడా పూర్తిగా సిఆర్డీఏ లావాదేవీ. అమరావతి భూముల మీద వచ్చే 2 లక్షల కోట్ల ఆదాయంతో సిఆర్డీఏ తీరుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రమూ సంబంధం లేదు. 21,000 కోట్ల సిఆర్డీఏ ప్రతిపాదించిన అప్పును కూడా తీసేసుకున్నట్టు జగన్ ప్రచారం చేయడం జగన్ అజ్ఞానానికి నిలువుటద్దాం. అది కేవలం ప్రతిపాదన మాత్రమేనన్న విషయం జగన్ గ్రహించాలి. కాగు లెక్కల ప్రకారం 6 నెలలు అంటే జూన్ నుంచి డిసెంబర్ వరకు ప్రభుత్వ ఖర్చు 1,09,328.46 కోట్లు. ఎక్స్పెండిచర్ ఆన్ రెవెన్యూ అకౌంట్, ఇంట్రెస్ట్ పేమెంట్, శాలరీస్, ఎంప్లాయీస్ పెన్షన్స్, సబ్సిడీ అమౌంట్స్, సోర్స్ కాగ్. ఈ 7 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చులు ఇవి. జగన్ రెడ్డి లాగా ఋషికొండ ప్యాలెస్లు కట్టుకోలేదు. ప్రజల సొమ్ము కోట్లు దుర్వినియోగం చేసి ఇంటి చుట్టూ ఇనప కంచెలు వేసుకోలేదు. కోట్లు వెచ్చించి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని ఎగ్ పఫ్లు మెక్కలేదు. జగన్ 5 ఏళ్ల పాలనలో అడ్డగోలుగా అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చాడు. జూన్ 2024 నాటికి రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ అప్పులే 6,46,531 కోట్లు కాగా 2 లక్షల కోట్లకు పైగా బడ్జెటేతర అప్పులున్నాయి. ఇవి కాక పెండింగ్ బిల్లులు మరో 1,42,000 కోట్లు. జగన్ నిర్వాహకంతో మొత్తం 12 లక్షల కోట్లకు పైగా అప్పులు. ఏడాదికి చెల్లించాల్సిన అసలు వడ్డీ కలిపి 71,881 కోట్లు. ఇవి కేవలం ఇప్పటి వరకు బయటపడిన అప్పులే. బయటపడాల్సింది ఇంకెంతో ఉంది. తవ్వే కొద్దీ బయటపడుతూనే ఉన్నాయి జగనాసురుడి అరాచకాలు. ఒక్క విద్యుత్ రంగంలోనే అప్పులు 1,29,000 కోట్లకు చేరుకున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిధులు దారి మళ్లించడమే కాకుండా విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు, పన్నులు, ఇసుకపై, చివరికి చెత్తపై కూడా పన్ను వేసి ప్రజలపై భారం మోపారు. జిఎస్డిపి గ్రోత్ రేట్ పడిపోవడంతో రాష్ట్రం 6,94,000 కోట్ల ఆదాయం కోల్పోయింది. వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు 16% నుంచి 11.9% దిగజారింది. సేవా రంగంలో 11.9% నుంచి 9.9% పడిపోయాము. ఇది జగన్ రెడ్డి నిర్వాకం. 2019 నాటికి టీడీపీ హయాంలో ఉన్న 13.5% గ్రోత్ రేట్ అలాగే కొనసాగి ఉంటే రాష్ట్రానికి 76,195 కోట్ల అదనపు ఆదాయం వచ్చేది. 40,000 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి ఆ సొమ్మును సైతం దోచేశాడు జగన్ రెడ్డి. 5 ఏళ్లలో విపత్తు నిధులు, పోలవరం, గ్రామ పంచాయతీలు సహా కేంద్రం ఇచ్చిన నిధులన్నీ దారి మళ్లించాడు. ప్రజాధనాన్ని కొల్లగొట్టి తాడేపల్లి ఖజానా నింపుకున్నాడు. 3,142 కోట్ల స్థానిక సంస్థల నిధులు దారి మళ్లించాడు. ఉద్యోగుల పొదుపు సొమ్ము నిధులు 5,243 కోట్లు. జెన్కో, ట్రాన్స్కో, డిస్కంలకు చెందిన పెన్షన్, పిఎఫ్ నిధులు 3,143 కోట్లను రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ బాండ్లలో పెట్టి ఇతర అవసరాలకు మళ్లించాడు. డ్వాక్రా మహిళల అభయహస్తం కింద రోజుకు రూపాయి పొదుపు చేసే నిధులు 2,100 కోట్లను కొట్టేశాడు. జగన్ రెడ్డి నిర్వాహకంతో 2024-25 సంవత్సరానికి 1,46,909 కోట్లు లోటులో ఉన్నట్లు తేలింది. రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా కేవలం రుణాలు సమీకరించి వాటిని దారి మళ్లించేందుకు ఏపీఎన్డీసీని ఏర్పాటు చేశాడు జగన్ రెడ్డి. దీని ద్వారా తీసుకున్న అప్పుల గురించి బడ్జెట్ పుస్తకాలు
ఫలితాల్లో చూపకుండా బ్యాంకుల నుండి 25,000 కోట్ల రుణాలు సమీకరణకు ఒప్పందం చేసుకున్నాడు. దీనికి మద్యం ద్వారా వచ్చే అదనపు సుంకాన్ని ఎస్క్రో చేస్తూ మద్యం డిపోల నుంచి వచ్చే ఆదాయాలను ఏపీఎన్డీసీ ఖాతాలకు మళ్లించి వాటిని బ్యాంకు రుణాల చెల్లింపులకు వర్తించే విధంగా ఒప్పందాలు చేసుకున్నాడు. 15 ఏళ్ల భవిష్యత్ ఆదాయాలను సైతం జగన్ ప్రభుత్వం తాకట్టు పెట్టడం చూసి దేశం నివ్వెరబోయింది. ఇది రాజ్యాంగంలో పేర్కొన్న బారోయింగ్ కండిషన్లకు పూర్తిగా విరుద్ధం. జగన్మోహన్ రెడ్డి ఆయన అనుచరుల లూటీలు దుబారా కారణంగానే రాష్ట్ర ఆదాయాలు అడుగంటాయి. ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తమైంది. గతంలో ఆర్థిక సూచీలో 3-4వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ని జగన్ రెడ్డి 15వ స్థానానికి దిగజార్చాడని నీతి ఆయోగ్ నివేదిక చాచి కొట్టినట్లు ప్రకటించింది. జగన్ రెడ్డి నిర్వాహకంతో రాష్ట్రంలోని అన్ని రంగాలు దారుణ విధ్వంసానికి గురై వెంటిలేటర్పై ఉన్న పేషెంట్ల ఏపీ పరిస్థితి మారింది. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా రాష్ట్రాన్ని నిలబెట్టేలా సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళుగా పాలన సాగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని చూసి ఓర్చుకోలేని జగన్ అబద్ధాలు, కట్టుకథలు, కళ్ళబొల్లి కబుర్లతో ప్రజా ప్రభుత్వంపై నిందలు వేస్తున్నాడు. ఇకనైనా తీరు మార్చుకోకుంటే రాష్ట్ర ప్రజలే జగన్ రెడ్డి పార్టీని ఉనికి లేకుండా